అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనానికి సంబంధించినటువంటి అర్హులకు ముందుగా ఈ డబ్బులు జమ కాని వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులై ఉండి కూడా డబ్బులు జమ కాని వారికి గ్రీవెన్స్లో వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగినది. అంటే మీకు అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ డబ్బులు జమ కాని ఎడల మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క గ్రీవెన్స్ అనేది గ్రీవెన్స్లో కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. అర్హత ఉండి మీకు డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఆ గ్రీవెన్స్లో మీరు కంప్లైంట్ రైజ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ వచ్చే జూలై 5న విడుదల చేసే 2వ విడత డబ్బులలో మీకు ఈ డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది. ముందుగా ఎవరికైతే కరెంటు బిల్లు 300 యూనిట్లు పైన లోపు ఉంటుందో, అలాగే మెట్ట మాగాని భూమి 10 ఎకరాల లోపు ఉంటుందో, అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి ఎవరైతే కట్టరో, అలాగే మీ ఇంటిలో గవర్నమెంట్ పెన్షన్ అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి పెన్షన్ ఎవరైతే పొందరో, అలాగే మీ ఇంటిలో ఎవరి పేరు మీద అయినా 4 వీలర్ అనేది ఉండదో, ఇవన్నీ లేని వారు అర్హత ఉన్నట్లు ఈ పథకానికి మీరు ఒరిజినల్గా అర్హత సాధించి మీకు కూడా ఈ డబ్బులు జమ కాకోకుంటే ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అక్కడికి తీసుకొని వెళ్ళి మీ యొక్క సచివాలయంలోనే మీకు ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు కల్పించింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీరు వెంటనే మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ గ్రీవెన్స్లో మీరు మీ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది. అలాగే స్పెషల్ డ్రైవ్ అని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెట్టినది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్ ఏమిటంటే 10వ తరగతి ప్రస్తుతం ఇప్పుడు 10వ తరగతి 10th క్లాస్ పాస్ అయ్యి, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులకి ఈ డబ్బులు పడిన వారికి కూడా ఈ నెల 16 నుంచే గత 2 రోజుల నుంచే స్పెషల్ డ్రైవ్గా ప్రకటించి 16 నుంచి 21 వరకు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు డబ్బులు పడకోకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ఈ కంప్లైంట్ రైజ్ చేసుకున్నట్లయితే మీకు కూడా నెక్స్ట్ మంత్ 2వ విడతలో జూలై 5న ఈ డబ్బులు పడడం కూడా జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే 1వ తరగతికి అడ్మిషన్ పొందుతున్నవారు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ పొందుతున్నవారు ఈ నెల 30 లోపున వీరందరికీ సంబంధించిన అప్లికేషన్స్ రెడీ చేసి జూన్ 30న మీ యొక్క సచివాలయంలో ఈ 1వ తరగతి లబ్ధిదారులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి లబ్ధిదారుల పేర్లు అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సచివాలయంలో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా జూలై 5న ఈ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది. మొత్తం ఇప్పటికీ 54.5 లక్షల మంది లబ్ధిదారులకి ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి జూలై 5న 2వ విడతలో 12.5 లక్షల మందికి ఈ డబ్బులు జమ అవడం జరుగుతుంది. మొత్తం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కుటుంబాలు లబ్ధి పొందడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మీరు అర్హత ఉండి ఈ డబ్బులు జమ కాలేదో మీరు వెంటనే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రీవెన్స్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ లేకున్నప్పటికీ కూడా మీకు ఈ డబ్బులు అనేది జమ కావు. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇచ్చేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను మీకు నోటిఫికేషన్ రూపంలో, అందరికంటే ముందు మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.